విన్నారా? అయితే ఈ వీడియోలో జిఎస్టీ 2.0 అనేది నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ చలో. రోజువారీ ఉపయోగించే వస్తువులు అంటే మనకు రేషన్ అండి. సో రేషన్ పైన ఎంత వరకు జిఎస్టీ తగ్గింపు ఉండేదనేది మనము ఇక్కడ తెలుసుకుందాం. నాకు కావాల్సిన అన్ని రేషన్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఫైనలీ నా రేషన్ అయితే నేను తీసుకున్నానండి. ఇంకా బిల్లింగ్ చూద్దామా ఎంతవరకు మనకు జిఎస్టీ తగ్గింపు వచ్చిందని. మనం ఇక్కడ చూసుకుంటే గతంలో 18%, 12%, 5% జిఎస్టీ ఉండేది. ఇప్పుడు ఎన్ఐఎల్ వారు 5% జిఎస్టీ చేసినారండి. అంటే మనకు 13% వరకు పొదుపు. ఎలక్ట్రానిక్స్ కొన్న వాళ్ళకి కూడా ఇది గుడ్ న్యూస్ అండి. జిఎస్టీ అనేది ఇక్కడ కూడా చాలా వరకు తగ్గింపు ఉందండి. రిఫ్రిజిరేటర్, టీవీ, కిచెన్ అప్లియన్స్, మొబైల్స్ పైన ప్రతి వాటి పైన జిఎస్టీ అనేది చాలా వరకు తగ్గింపు ఉందండి. చూసుకుంటే మనకు ఇక్కడ కూడా చాలా వరకు జిఎస్టీ అనేది తగ్గింపు ఉందండి. డ్రెస్సింగ్స్ పైన కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు.